1 second ago. Clear erase all handwriting all. Okay, let us go with next chapter, income tax, authorities and assessment procedure. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయడానికి ఇండియా ఏం చేసిందంట, కలెక్ట్ చేసే రైట్ని ఎవరికి ఇచ్చిందంటే సిబిడిటీ. ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం కంట్రోల్ ఎవరికి చేతికి ఇచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిబిడిటీ చేతుల్లో పెట్టింది. ఈ సిబిడిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. సో కానీ సిబిడిటీ ఏమైనా రూల్స్ ఫ్రేమ్ చేస్తుంది అంటే సిబిడిటీ ఏ రూల్స్ ఫ్రేమ్ చేయదు. ఇట్స్ డ్యూటీ ఈజ్ టు ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ ఆర్ ప్రిపేర్డ్ బై పార్లమెంట్. ఓకే, సో పార్లమెంట్ ఏవైతే మేక్ చేస్తుందో రూల్స్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ సిబిడిటీది. సిబిడిటీలో 2 వింగ్స్ ఉంటాయి, అసెస్మెంట్ వింగు, ఇన్వెస్టిగేషన్ వింగు. అసెస్మెంట్ వింగ్ ఎవరు చేస్తుంది, ఎవరైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తారో వాటిని చెక్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే అసెస్మెంట్ వింగ్ది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తే అది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేసేది అసెస్మెంట్ వింగ్. ఇన్వెస్టిగేషన్ వింగ్ ఏంటి, ఎవరైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయరో, బ్లాక్ మనీ మెయింటైన్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేసేది ఇన్వెస్టిగేషన్ వింగ్. అసలు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తేనే కదా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసేది, అసలు అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో దట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ వింగ్. సో ఇక్కడ అసెస్మెంట్ వింగ్లో మనకి క్యాడర్ ఇచ్చాడు, హైరార్కీ ఇచ్చాడు అన్నమాట. సో నువ్వు ఇది హైరార్కీ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ లెవెల్, హైయెస్ట్ లెవెల్ ఏంటి, PCCIT, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా. ఆర్ ఇది ఇద్దరిది ఒకటే పొజిషను. ఓకే, ఇద్దరు ఒకటే లెవెల్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత ఏంటి, చీఫ్ కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇందులోంచి ఇక్కడ కమిషన్ తీసేస్తే ప్రిన్సిపల్ చీఫ్ ఇన్కమ్ ట్యాక్సా, సారీ ఇక్కడ చీఫ్ తీసేయాలి అంతే. చీఫ్ తీసేస్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేస్తుంది ప్రిన్సిపల్ కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇందులో మళ్ళీ ఇద్దరు ఉంటారు, ఒకటి అడిషనల్ కమిషన్ అండ్ జాయింట్ కమిషన్, ఆర్ అసిస్టెంట్ కమిషన్ ఆర్ డిప్యూటీ కమిషన్. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. వీళ్ళ కింద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ఉంటారు, వీళ్ళ కింద ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఇది హైరార్కీ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ టాప్ లెవెల్ వీళ్ళు, దాని తర్వాత PCIT, దాని తర్వాత వీళ్ళని ఏమంటారంటే అడిషనల్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డిప్యూటీ కమిషనర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. దాని తర్వాత కింద వచ్చి వాళ్ళు ఎవరు, ట్యాక్స్ రికవరీ ఆఫీసర్, వాళ్ళ కింద వచ్చేది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ వింగ్లో చూద్దామా. ఇన్వెస్టిగేషన్ వింగ్లో ఎవరు ఉంటారు, PDGIT అంటే ఇక్కడ కమిషనర్ ప్లేస్లో డైరెక్టర్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అండ్ ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇద్దరు ఒకటే, సేమ్ లెవెల్ ఆఫ్ పొజిషన్ ఇద్దరిది. ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళ కింద ఎవరు ఉంటున్నారు, PDIT అంటే ఎవరు, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ ఏం పోతుంది, జనరల్ అనేది పోతుంది. ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. దీని కింద అడిషనల్ డైరెక్టర్ ఉంటారు, అలాగే జాయింట్ డైరెక్టర్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, డిప్యూటీ డైరెక్టర్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటాం మనం, వీళ్ళని అసెసింగ్ ఆఫీసర్ అని పిలుస్తాం అనమాట. ఓకే, వీ కాల్ దీస్ పీపుల్ యాజ్ అసెసింగ్ ఆఫీసర్స్. ఈ సెట్లో ఉన్న అసెసింగ్ ఆఫీసర్స్ అని పిలుస్తాం. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిందంటే CIT అపీల్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అలా అని చెప్పి IT ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఇది నార్మల్గా ఏం తెలుసు నీకు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇవి ఉంటాయి కదా, అందులో IT అనేది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేదు, అంతే. ఇక్కడతో హైరార్కీ నేర్చుకున్నాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పవర్స్ అనేవి 2 రకాలు. ఒకటి జనరల్ పవర్స్, ఇంకోటేమో స్పెషల్ పవర్స్. జనరల్ పవర్స్ అంటే ఏంటి, దానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, యూ కెన్ గో అండ్ డూ, వీ కెన్ గో. అదే స్పెషల్ పవర్స్ ఇంప్లాయ్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. అది ఎవరి దగ్గర నుంచి అన్నది కంప్లీట్ తర్వాత చెప్తాం. ఇప్పుడు పవర్స్ అనేవి 2 కేటగిరీస్, CBDT పవర్స్ అండ్ అదర్స్. CBDT ఏంటి, కండోనేషన్ ఆఫ్ డిలే అండర్ సెక్షన్ 139 ఫర్ లేట్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఏం చేయాలి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరన్నా ఫైల్ చేయాలి కదా,
ఫైల్ చేసేటప్పుడు లాస్ట్ మినిట్లో ఇన్కమ్ ట్యాక్స్ సర్వర్ డౌన్ అయిపోవడం కానీ, లేదంటే పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడు మనకేమున్నాయి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్స్ ఆన్ డ్యూ డేట్స్ ఫైల్ చేయకపోతే బిజినెస్ లాస్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయలేం. సో దీనివల్ల బిజినెస్ లాస్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఇటువంటి వాటిని ఇన్కమ్ ట్యాక్స్ వాడు వాట్ యూ కెన్ డూనా యూ కెన్ గివ్ పర్మిషన్. ఓకే, ఐఎమ్ కండోనేషన్ ఆఫ్ డిలే, నేను ఈ తప్పుని ఐఎమ్ ఫర్ గివింగ్ అని చెప్పి, అండ్ యూ కెన్ టేక్ దిస్ బిజినెస్ లాస్ టు ద ఫ్యూచర్ అని చెప్పి వాడు ఇస్తాడన్నమాట. అది ఎవరు ఇవ్వాలి అంటే బేస్డ్ అపాన్ యువర్ అమౌంట్స్ అనమాట. హైరార్కీ ఇచ్చాడు అమౌంట్స్కి. 50 lakhs కన్నా పైన అయితే ఎవరు మనకి టాప్లో ఉండేవాళ్ళు CBDT పర్మిషన్ తీసుకోవాలి. 50 lakhs కన్నా ఎక్కువ కండోనేషన్ ఆఫ్ డిలే అయితే. నెక్స్ట్ 10 lakhs నుంచి 15 lakhs వరకు అయితే ఎవరు సెకండ్ లెవెల్. నెక్స్ట్ ఏంటి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ తర్వాత ఏంటి అప్ టు 10 lakhs. బిలో 10 lakhs అయితే ఎవరు ఇచ్చచ్చు, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చచ్చు ఆర్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎందుకు ఇలా చెప్పు, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ వింగ్ వాళ్ళు రాలే చూస్తే, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తున్నారు కాబట్టి కండోనేషన్ ఆఫ్ డిలే. సో ఇక్కడ ఏమొస్తారు, అసెస్మెంట్ వింగ్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఏంటంటే జనరల్ పవర్స్ గురించి మాట్లాడదాం. జనరల్ పవర్స్లో ఏంటి, జనరల్ పవర్స్, స్పెషల్ పవర్స్లో నీకేంటి, జనరల్ పవర్స్లో యూ నో నీడ్ టు టేక్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఎనీ వన్. స్పెషల్ పవర్స్ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్. ఫస్ట్ ఏంటి సెక్షన్ 132 సర్చ్ అండ్ సీజ్. ఫస్ట్ ఏంటి యూ కెన్ గో అండ్ సర్చ్ అండ్ సీజ్ చేసేచ్చు. సెకండ్ ఏంటి 133 కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఈ 133లోనే మళ్ళీ రెండు ఉన్నాయి. ఏంటి 133A ఏం చెప్తుంది, సర్వే చేసుకోవచ్చు, లేదంటే యూ కెన్ కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ B అనేది. ఓకే, విత్ దిస్ లెట్ us గో టు ద కాన్సెప్ట్ నోట్స్. ఇప్పుడు చెప్పాక CBDT అసెస్మెంట్ వింగ్, ఇన్వెస్టిగేషన్ వింగ్, హైరార్కీ చెప్పేసాను ఆల్రెడీ. ఇది అయిపోయా. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్ అనేది ఈజ్ ఆల్సో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. CIT అనేది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ అని చెప్పాను కదా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్స్ CBDT అనేది ఏంటి, ఎక్సర్సైజ్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఓవర్ ఆల్ ఆఫీసర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బై ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ సర్క్యులర్స్ ఇష్యూ చేస్తుంది CBDT. దాని తర్వాత CBDT ఎవరినైనా కొన్ని గ్రాంట్ రిలీఫ్ ఎవరికి ఇస్తుంది, కండోనేషన్ ఆఫ్ డిలే. ఇప్పుడు చెప్పావు కదా, అదొకటి ఎగ్జాంపుల్. CBDT హ్యాస్ నో పవర్ టు అమెండ్ లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఇట్ ఈస్ దాని పని ఏంటంటే ఇచ్చిన రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే. పవర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, పవర్స్ ఏంటంటే స్పెషల్ పవర్స్ ఉన్నాయి, జనరల్ పవర్స్ ఉన్నాయి. జనరల్ పవర్స్కి నో పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. కొన్ని చెప్పచ్చా, జనరల్ పవర్స్ ఏం చేయగలం అంటే డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్, యూ కెన్ గో అండ్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఎవరినన్నా పిలవచ్చు, ఎన్ఫోర్సింగ్ అటెండెన్స్ ఎవరినైనా పిలవచ్చు, ఎనీ పర్సన్ అండ్ ఎగ్జామినింగ్ ఆన్ ఓత్, కంపెలింగ్ ప్రొడక్షన్ ఆఫ్ బుక్స్ ఆర్ డాక్యుమెంట్స్, బుక్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి అడగచ్చు. దాని తర్వాత ఇష్యూయింగ్ సమన్స్ అంటే ఏంటి, నువ్వు ఇంకా నోటీసెస్ వాళ్ళకి ఇష్యూ చేయొచ్చు. దాని తర్వాత ఏంటి స్పెషల్ పవర్స్లో పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ 133. ఇది నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన వాళ్ళకి ఎలా చూస్తాం, నాట్ ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఒకవేళ నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసావు అనుకో, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కాల్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ విచ్ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ రిలవెంట్ ప్రొసీడింగ్స్ అండర్ ద యాక్ట్. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసావు అనుకో, ఎవరి దగ్గర నుంచి అన్నా ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చట. ఎవరు ఉంటారు, ఎనీ ఇన్ఫర్మేషన్ హీ కెన్ టేక్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, రిలేటెడ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏది రిలవెంటో అది అడగాలి. అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అడగడం కాదు, పర్సనల్ డేటా కాకుండా ఇన్కమ్ రిలేటెడ్ ఇలా మాట్లాడేది అనమాట. ఎనీ పర్సన్ అంటే ఎవరు, ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకో, ఆ కంపెనీ దగ్గర తీసుకోవచ్చు. ఒక ఫర్మ్లో పనిచేస్తే ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ దగ్గర తీసుకోవచ్చు. లేదంటే ఎనీ పర్సన్, వైఫ్, హస్బెండ్, ఎవరి దగ్గరైనా సరే హీ కెన్ టేక్ పర్మిషన్ హీ కెన్ కాల్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ పర్సన్ విచ్ విల్ బీ యూజ్ఫుల్ ఆర్ రిలవెంట్ టు ఎనీ ప్రొసీడింగ్స్ అండర్ ద యాక్ట్. ప్రొసీడింగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇఫ్ నో ప్రొసీడింగ్ ఈజ్ పెండింగ్ అండ్ అథారిటీ ఈజ్ బిలో. ఇప్పుడు ఒకవేళ నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తే వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదనుకో, ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అప్పుడు ఎవరి దగ్గర తెచ్చుకుంటావు, If no proceeding is pending and authority is below the rank of CIT కన్నా బిలో ద ర్యాంక్ ఉన్న వాళ్ళు కాకుండా
చేయకూడదు. ఎందుకంటే ఆడేమన్నాడు, ఒకవేళ నీ లెవెల్ ర్యాంక్ అండ్ సిఐటి కన్నా కింద ఉంటే ఈ హ్యాస్ టు టేక్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ సిఐటి, దెన్ యూ హ్యావ్ టు టేక్ ద అప్రూవల్ ఆఫ్ సిఐటి. అంటే ఈ పని రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరైతే ఫైల్ చేయరో వాళ్ళని ఏమన్నా ప్రొసీడింగ్ చేయాలంటే దాని కరెక్ట్ అథారిటీ ఎవరంటే నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సిఐటి, అంతే. పవర్ ఆఫ్ సర్వే సెక్షన్ 133 చదువుకున్నాం. కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్లో 2 ఉంటాయి. ఒకటి 133A, ఇఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ మే ఎంటర్ ఎనీ బిల్డింగ్ ఆర్ ప్లేస్ ఎట్ విచ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ క్యారీడ్ ఆన్. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎంటర్ అయిపోవచ్చు మనోడు. ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ఎవరి దగ్గర తీసుకోవాలి, సిఐటి. ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్ వింగ్ అయితే సిఐటి అని కూడా ఒక సెకండ్ లెవెల్. ఇందులో డీజీఐటీ అంటే ఇది ఇన్వెస్టిగేషన్ వింగ్లో ఫస్ట్ లెవెల్. ఓకే, ఎంసీక్యూస్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇందులోంచి. ఓకే, థియరీ డైరెక్ట్గా రాదు కానీ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకో. ప్రయర్ అప్రూవల్ ఎవరి దగ్గర తీసుకుంటారు, అసెస్మెంట్ వింగ్ అయితే సెకండ్ లెవెల్లో తీసుకున్నాడు, ఇన్వెస్టిగేషన్ వింగ్ అయితే ఫస్ట్ లెవెల్. ఎవరు ఫస్ట్ లెవెల్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. డీజీఐటీ అన్నా అంతే కదా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ బుక్స్ ఆర్ అసెట్స్ రిలేటింగ్ టు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ కెప్ట్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఎట్ సమ్ అదర్ ప్లేస్, then such other place can also be covered under survey. If books or assets relating to business or profession are kept at the some other place, ఇప్పుడు కంపెనీలో పెట్టకుండా బిజినెస్ జరిగే చోట కాకుండా ఇంకెక్కడన్నా పెట్టానుకో దాన్ని రైట్ చేసే అధికారం కూడా వీళ్ళకి ఉంటుంది. ఇఫ్ బుక్స్ ఆర్ అసెట్స్ రిలేటింగ్ టు బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ సమ్ అదర్ ప్లేస్ కెన్ కవర్డ్ అండర్ ద సర్వే, దాన్ని కూడా నువ్వు సర్వే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, అపాన్ ఎంటరింగ్ దే కెన్, ఒకసారి నువ్వు అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయొచ్చు, ఇన్స్పెక్ట్ ఎనీ బుక్స్, అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్. యూ కెన్ ఇన్స్పెక్ట్, చెక్ ఆర్ వెరిఫై క్యాష్, స్టాక్ ఆర్ అదర్ వాల్యుబుల్ ఆర్టికల్స్. ఓకే, ప్లేస్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టుకోవచ్చు, బుక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా. మేక్ అన్ ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్, స్టాక్ ఆర్ అదర్ వాల్యుబుల్ ఆర్టికల్స్ అంటే కౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్వెంటరీ అంటే మేక్ ఏ కౌంట్. ఇన్వెంటరీ అంటే ఏంటి, ఉన్న క్యాష్ ఎంత, వాల్యుబుల్స్ ఎంత, ఏంటి జ్యువెలర్స్ ఎంత అని ప్రతిదాన్ని ఈ కెన్ కౌంట్. ఈ మార్క్స్ పెట్టచ్చు అంటే ఇది మార్క్స్ పెట్టచ్చు, అది ఎంసీక్యూ కింద అడగడానికి ఉంటుంది ఛాన్సెస్. దాని తర్వాత ఏంటి, రికార్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిదన్నా స్టేట్మెంట్స్ వీడు తీసుకోవచ్చు. ఓకే, యూ కెన్ టేక్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఎనీ పర్సన్. ఇంపౌండ్ అండ్ రీటైన్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రికార్డింగ్స్ రీజన్స్. ఇంపౌండ్ అంటే ఏంటి, వచ్చిన వాళ్ళతో పట్టుకుపోవచ్చు, కెన్ టేక్ విత్ దెమ్. రీటైన్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ రికార్డింగ్ ద రీజన్స్. ఇక్కడ ఏంటంటే బుక్స్, డాక్యుమెంట్స్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏం చేశారు, ఇన్స్పెక్ట్ చేసుకున్నారు, లెక్క పెట్టుకున్నారు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ పెట్టారు, ఆ తర్వాత స్టేట్మెంట్ తీసుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు ఇది ఏదైతే తీసుకున్నాడో ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళతో పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇంపౌండ్ అంటే కెన్ టేక్ విత్ దెమ్ అనమాట. అండ్ రిటైన్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ వాళ్ళతోనే పెట్టుకోవచ్చు, బుక్స్ డాక్యుమెంట్స్ కూడా. కానీ మ్యాక్సిమం ఎంతసేపు పెట్టుకోవాలి, మ్యాక్సిమం ఎన్ని డేస్ పెట్టుకుంటే మ్యాక్సిమం 15 వర్కింగ్ డేస్ మాత్రం వాళ్ళ దగ్గర రిటైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఎస్ఎస్సికి ఇచ్చేయాలన్నమాట. ఓన్లీ బుక్స్ కెన్ బీ టేకెన్. ఇక్కడ గుర్తుంచుకుంటే నాట్ క్యాష్ అండ్ ఇన్వెంటరీ కెనాట్ టేక్ దెమ్. క్యాష్ తీసుకోకూడదు, ఇన్వెంటరీ కూడా తీసుకోకూడదు. ఏం తీసుకెళ్ళాలంటే వాళ్ళతో పాటు బుక్స్ని, డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. క్యాష్ని పట్టుకెళ్ళకూడదు, ఇన్వెంటరీని కూడా పట్టుకెళ్ళకూడదు. ఎంట్రీ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఒక అరెస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు సిఏ ఏమంటారు, రైడ్కి వచ్చిన వాళ్ళు ఏ టైంలో రావాలి, ఎంట్రీ టు ద ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. బిజినెస్ కానీ ప్రొఫెషన్ ఉన్న ప్లేస్కి అయితే ఓన్లీ డ్యూరింగ్ ద అవర్స్, దోస్ అవర్స్ వెన్ సచ్ ప్లేస్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ కండక్టింగ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. అర్థమైందా, ఓన్లీ డ్యూరింగ్ దోస్ అవర్స్ వెన్ సచ్ ప్లేస్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ కండక్టింగ్ బిజినెస్ అవర్స్లోనే వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్ ఓపెన్ చేస్తారో ఆ టైంలోనే వచ్చి కండక్ట్ చేసుకోవాలి. రెస్ట్రిక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంట్రీ, నాట్ ఫర్ ఎగ్జిట్. అంతే, మన సీఏ లాగా ఎంట్రీ అవ్వడానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఎగ్జిట్ అవ్వడానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకవేళ ఇంటికి అయితే ఎంట్రీ టు ఎనీ అదర్ ప్లేస్ అంటే ఏంటి, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాకుండా వేరే ఏ ప్లేస్కైనా సరే యూ కెన్ ఎంటర్. బట్ ఏంటంటే దేర్ కండిషన్, సూర్యుడు ఉదయించిన తర్వాత, ఓన్లీ ఆఫ్టర్ సన్ రైజ్ బట్ బిఫోర్ సన్సెట్. ఎప్పుడు ఎంట్రీకే చెప్పాడు, ఎగ్జిట్కి చెప్పలేదు. ఇది ఇక్కడ కూడా ఏంటి, ఎంట్రీ ఎప్పుడు అవ్వాలంట, ఆఫ్టర్ సన్ రైజ్ అండ్
నాట్ ఆఫ్టర్ సన్సెట్. సూర్యుడు ఉన్నంత వరకు నువ్వు ఎంటర్ అవ్వాలి. సూర్యుడు వన్స్ హీ వెన్ యూ కెనాట్. ఆ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కెన్ ఆల్సో సర్వే అండ్ ఫంక్షన్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే, ఇక్కడ ఏమన్నా పెళ్లి జరుగుతుంది అనుకో, పెళ్ళి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది చాలా రిచ్గా ఖర్చు పెడుతున్నాడు, దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ డౌట్ అని చెప్పి నువ్వు పెళ్ళిలోనే రైడ్కి వెళ్ళిపోవచ్చు. బట్ నువ్వు పెళ్ళిని డిస్టర్బ్ చేయకూడదు. పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత, అక్కడ అంతా అన్నీ సెట్ అయిన తర్వాత అప్పుడే నీ ప్రొసీజర్ నువ్వు స్టార్ట్ చేయాలి. అదే చెప్తున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ కెన్ ఆల్సో సర్వే ఎనీ ఫంక్షన్, సెరిమోనీ ఆర్ ఈవెంట్ బట్ ఓన్లీ ఆఫ్టర్ కంక్లూజన్. అది అయిపోయిన తర్వాతే చేయాలి. ఆఫ్ సచ్ ఫంక్షన్, సెరిమోనీ ఆర్ ఈవెంట్ అండ్ రిక్వైర్ ఎనీ పర్సన్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టేట్మెంట్. అండ్ నువ్వేం చేయొచ్చు వాళ్ళని, యూ కెన్ ఆస్క్ దెమ్ టు ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పెళ్లి చేయడానికి, ఇవన్నీ యూ కెన్ ఆస్క్ దెమ్ అండ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టీడీఎస్ ఆర్ టీసీఎస్ సర్వే. For verifying TDS or TCS has been collected as per the provisions of Income Tax Act. However, TDS TCS survey of Income Tax Authority cannot impound books and documents, make inventory of cash, stock and valuable strikes. ఏం చెప్తున్నాడు, టీడీఎస్ టీసీఎస్ సర్వేకి వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఏం చేయకూడదు, కెనాట్ టేక్. అప్పుడు ఏం చేయకూడదు, టీడీఎస్ టీసీఎస్ అయితే నువ్వు బుక్స్ పట్టుకెళ్ళాల్సిన పని లేదు నీకు. అండ్ మేక్ ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్, స్టాక్ అండ్ వాల్యుబుల్ ఆర్టికల్స్, అవన్నీ కలెక్ట్ చేసిన పని కూడా లేదు. మేక్ ఇన్వెంటరీ ఆఫ్ క్యాష్, మేక్ ఇన్వెంటరీ అంటే క్యాల్కులేట్ చేయడం, క్యాష్, స్టాకు, వాల్యుబుల్ ఆర్టికల్స్ ఇవన్నీ లెక్క తీసిన అవసరం లేదు. ఇదంతా ఏం నేర్చుకున్నాం ఇప్పుడు, సెక్షన్ 133A పవర్ టు సర్వే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి, పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అండర్ సెక్షన్ 133B. ఇప్పుడు సర్వే చేస్తాం ఫస్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ మే ఎంటర్ ఎనీ ప్లేస్ అండ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ క్యారీడ్ అండ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎక్కడ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎక్కడ 133B కింద. ఎంట్రీ షాల్ బి మేడ్ ఓన్లీ డ్యూరింగ్ ద హవర్స్ వెన్ సచ్ ప్లేస్ ఈజ్ కెప్ట్ ఓపెన్ ఫర్ కండక్టింగ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఎప్పుడు చేయొచ్చట అది, కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఓపెన్ చేస్తారో అప్పుడు చేయాలి. నో పవర్ టు ఇంపౌండ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్ 133B. 133B కింద నీకేముంది, యూ డోంట్ హ్యావ్ ద పవర్ టు టేక్ ద బుక్స్ అండ్ డాక్యుమెంట్స్. బట్ 133 కింద ఉందా, సర్వేలో ఉంది నీకు ఆ రైటు. చూడు ఇక్కడ, ఇంపౌండ్ అండ్ రిటైన్ బుక్స్ ఆర్ డాక్యుమెంట్స్ మ్యాక్సిమం 15. ఎప్పుడు 133A పవర్ టు సర్వే. బట్ పవర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అది లేదు నీకు. నో పవర్ టు ఇంపౌండ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్ 133B. ఓకే, నెక్స్ట్ ఏంటి, లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. 133A అయిపోయింది, B అయిపోయింది. నెక్స్ట్ పవర్ టు సర్చ్ అండ్ సీజర్. సర్చ్ అండ్ సీజర్లో ఏం చెప్తుంది, అథారిటీ హూ కెన్ ఆథరైజ్ సర్చ్ అండ్ సీజర్. అథారిటీ హూ కెన్ ఆథరైజ్ సర్చ్ అండ్ సీజ్ ఇష్యూ. ఒకసారి ఇక్కడ చూస్తే పవర్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్. ఎవరు సెర్చ్ అండ్ సీజ్ చేయొచ్చు అంటే అథారిటీ హూ కెన్ ఆథరైజ్ సెర్చ్ అండ్ ఇష్యూ. అథారిటీ హూ కెన్ ఆథరైజ్ సెర్చ్ అండ్ ఇష్యూ. సెర్చ్ వారెంట్ ఎవరికి ఇస్తారు అంటే CIT ఆర్ DIT అండ్ హయ్యర్ అథారిటీస్. CIT కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, DIT ఇదేంటి సెకండ్ లెవెల్ ఆఫ్, ఇందులోని సెకండ్ లెవెల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ ఎడిషనల్ జాయింట్ కమిషనర్ ఆర్ డైరెక్టర్, ACDC అంతే కదా. ఎడిషనల్ కమిషనర్స్ ఎవరు, ఎడిషనల్ కమిషనర్ కానీ జాయింట్ కమిషనర్ కానీ ఇవ్వాలి, లేదంటే ఎడిషనల్ డైరెక్టర్ కానీ జాయింట్ డైరెక్టర్ కానీ ఇవ్వాలి. అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ కాదు, మళ్ళీ అది గుర్తుంచుకో. వీళ్ళందరూ ఇక్కడ ఏంటి, ఎడిషనల్ డైరెక్టర్ AD, దాని తర్వాత JD. ఎడిషనల్ డైరెక్టరు ఏది ఇన్వెస్టిగేషన్ వింగ్లో అయితే అడిషనల్ డైరెక్టరు, దాని తర్వాత జాయింట్ డైరెక్టర్. అదే అసెస్మెంట్ వింగ్లో అయితే అసిస్టెంట్ కమిషనర్ ఆర్ జాయింట్ కమిషనర్. ఇఫ్ ఎంపవర్డ్ బై CBDT. దీనికి ఎవరికి ఇస్తారు, వీళ్ళకి ఎవరిస్తారు ఆ రైట్, ఇఫ్ ఎంపవర్డ్ బై CBDT. వీళ్ళు ఎప్పుడు చేయగలరంటే ఓకే వీళ్ళు కూడా చేయొచ్చు సెర్చ్ అండ్ సీజర్, సెర్చ్ వారెంట్. బట్ వీళ్ళకి CBDT అధికారం ఇవ్వాలి. CIT ఆర్ DIT అథారిటీస్ అయితే డైరెక్ట్గా చేయొచ్చు. అథారిటీ హూ కెన్ ఆథరైజ్,
ఎవరు ఆథరైజ్ చేయొచ్చు సెర్చ్ చేసేయడానికి అంటే సెర్చ్ వారెంట్ ఎవరు? నువ్వు ఇప్పుడు ఒకరిని ఎస్ఎస్సిని సెర్చ్ అండ్ సీజ్ చేయడానికి వెళ్ళిపోయావు. వాడు ఏమి అడుగుతాడు? నీ దగ్గర వారెంట్ ఉందా అని అడుగుతాడు. వారెంట్ ఉందా అనగానే నువ్వు ఇస్తావు. దాని మీద ఎవరి సంతకం ఉండాలి? సిఐటి, సెకండ్ లెవెల్ ఆఫ్ పీపుల్. ఈ రెండింటిలోని కూడా అసెస్మెంట్ ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉంది. సెకండ్ లెవెల్ ఆఫ్ లో వాళ్ళు ఇవ్వాలి నీకు ఆ రైట్ని. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కాకుండా ఎవరు అడిషనల్ అసెసింగ్ ఆఫీసర్స్ ఎవరన్నా సరే సంతకం పెట్టారనుకో, ఈ సర్చ్ వారెంట్ ఇష్యూ చేసే రైట్ వీళ్ళకి లేదు నార్మల్గా. బట్ వీళ్ళకి సిబిడిటీ పవర్ ఇచ్చుంటే ఎవరికి? అడిషనల్ అసెసింగ్ ఆఫీసర్స్కి. ఎవరంటే అడిషనల్ కమిషన్ ఆర్ జాయింట్ కమిషనర్, వీళ్ళిద్దరికీ ఎవరిచ్చుంటే అసిస్టెంట్ కమిషనర్ జాయింట్ కమిషన్ గనక ఇచ్చుంటే, ఏమిచ్చుంటే అసిస్టెంట్ కమిషను జాయింట్ కమిషన్కి సిబిడిటీ ఆ పవర్ ఇస్తే దెన్ దే కెన్, అదర్వైజ్ దే కెనాట్. టు హూమ్ సర్చ్ ఈజ్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరికి ఇస్తారంటే ఆథరైజ్డ్ ఆఫీసర్ అంటే అసెసింగ్ ఆఫీసర్కి ఇస్తారన్నమాట. అదేవిధంగా సెర్చ్ అండ్ సీజ్ ఈ చేయొచ్చు అడిషనల్ జాయింట్ కమిషనర్ ఎప్పుడంటే వీళ్ళకి సిబిడిటీ పవర్ ఇస్తాయి, సెర్చ్ వారెంట్ ఇష్యూ చేస్తాయి. అడిషనల్ జాయింట్ కమిషనర్ ఏసీడీసీ ఇవి ఎప్పుడు చేయొచ్చు? వీళ్ళు సిబిడిటీ పవర్తోనే చేయొచ్చు. వెన్ సర్చ్ కెన్ బి ఆథరైజ్డ్, ఎప్పుడు సెర్చ్ అనేది ఆథరైజ్ చేస్తారు? ఇది ఎంసీక్యూస్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హ్యాస్ ద రీజన్ టు బిలీవ్ దట్, ఎప్పుడన్నా సరే ఎవరిని సెర్చ్ చేస్తాం, ఎవరిని పడితే సెర్చ్ చేస్తాం అని అంటే సెర్చ్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎలా పెట్టుకుంటారంటే యాజ్ రీజన్ టు బిలీవ్, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. బిలీవ్ దట్ ఎనీ పర్సన్ టు హూమ్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1) or summon 131 issued to produce books of accounts or documents SSC failed to produce such books or documents. Section 142(1) duty during filing return of income ఫైల్ చేసావు, నువ్వు దానికి ఎక్స్ప్లెనేషన్స్ అడిగావు. ఎందుకు ఇలా వచ్చిందంటే నువ్వు చెప్పట్లేదు సరిగ్గా, యు ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్. అంటే నువ్వు ఎవరికైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసావు అయితే ఇంకా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన తర్వాత వీఆర్ ఆస్కింగ్ దట్ రీజన్స్ సంథింగ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు మాకు కొంచెం డౌట్ ఉందనుకో, వాడికి మీద నువ్వు సెర్చ్ ఇష్యూ వారెంట్ చేసేయచ్చు. సమ్మన్ అండర్ సెక్షన్ 131 అంటే ఏంటి? సమ్మన్ అంటే 131 కింద ఇష్యూ టు ప్రొడ్యూస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సెక్షన్ 131 ఏం చేస్తాం మనం? సెక్షన్ 131 జనరల్ పవర్స్. నువ్వు డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు నీకు కొన్ని బుక్స్ డౌట్ వచ్చింది వీడి మీద, అప్పుడు కూడా నువ్వేం చేసావు? అండ్ బుక్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఆడు ప్రొడ్యూస్ చేయలేదు, సో వాడి మీద కూడా నువ్వు సర్చ్ వారెంట్ ఇష్యూ చేసేయచ్చు. దాని తర్వాత ఎనీ పర్సన్ టు హూమ్ నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఆర్ సమ్మన్ అండర్ సెక్షన్ 131 మైట్ బీ ఇష్యూడ్ టు ప్రొడ్యూస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అండ్ ఎస్ఎస్సి విల్ నాట్ ప్రొడ్యూస్ సచ్ బుక్స్ ఆర్ డాక్యుమెంట్స్. మళ్ళీ అదే చెప్పాడా? బుక్స్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయమంటే వాడు చేయలేదు, అప్పుడు కూడా నువ్వు చేస్తావు సెర్చ్ ఇష్యూ. సెర్చ్ను ఆథరైజ్ చేస్తాను అనమాట. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ మనీ, బులియన్, జ్యువెలరీ ఆర్ ఎనీ అదర్ వాల్యుబుల్ ఆర్టికల్స్ అండ్ సచ్ అసెట్ హ్యాస్ నాట్ బీన్ డిస్క్లోజ్డ్ వుడ్ నాట్ బి డిస్క్లోజ్డ్. చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయి బట్ వాడు డిస్క్లోజ్ చేయట్లేదు, బ్లాక్ మనీ ఉందని నీకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో దెన్ ఆల్సో యూ కెన్ ఆథరైజ్ సెర్చ్. పవర్ ఆఫ్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఈజ్ ఇన్ కోర్స్ ఆఫ్ సెర్చ్. ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరు? ఆథరైజ్డ్ ఆఫీసర్ అసెసింగ్ ఆఫీసర్కి ఏ అధికారం ఉంటుంది? ఈ కెన్ ఎంటర్ అండ్ సెర్చ్ ఎనీ బిల్డింగ్, ప్లేస్, వెజల్, వెహికల్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ వేర్ హీ హ్యాస్ సస్పెక్ట్ దట్ బుక్స్ మనీ ఎక్సెట్రా ఆర్ కెప్ట్. వాడు ఎక్కడెక్కడ చేసేచ్చట సెర్చ్? వాడి బిల్డింగు, వాడి ప్లేసు, వాడి వెజల్స్, వెహికల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైనా కావాలంటే సెర్చ్ చేసుకో. పవర్ టు బ్రేక్ లాక్, తాళాలు పదకూడే. ఆఫ్ ఎనీ డోరు, బాక్స్, లాకర్ ఇఫ్ కీస్ ఆర్ నాట్ అవైలబుల్, కీస్ అడిగినప్పుడు ఇవ్వలేదు అనుకో పదకూడమే. సెర్చ్ ఎనీ పర్సన్ దేర్, అక్కడ ఉన్న ప్రతి పర్సన్ నువ్వు సెర్చ్ చేసే, జేబులు ఎతికే. దాని తర్వాత డైమెన్షన్ అని పెట్టుకుని తిరుగుతున్నాడేమో. దాని తర్వాత ఇట్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ పాస్వర్డ్స్ తీసుకొచ్చాలి ఇఫ్ బుక్స్ ఆర్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఓకే. సీజ్డ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, డాక్యుమెంట్స్, మనీ, బులియన్, జ్యువెలరీ ఎక్సెట్రా ఫౌండ్ అండర్ సర్చ్ స్టాక్ కెనాట్ బి సీజ్డ్.
బుక్స్ ఏమేమి సీజ్ చేసేచ్చు నువ్వు? బుక్స్ని సీజ్ చేసే, డాక్యుమెంట్స్, మనీ, బిలియన్, జ్యువెలరీ ఏది పడితే అది సీజ్ చేసే. బట్ దేని సీజ్ చేయకూడదు? వాడుకున్న స్టాక్ ఆఫ్ ద బిజినెస్ నువ్వు సీజ్ చేయకూడదు. ఎందుకంటే అది స్టాక్ నువ్వు సీజ్ చేసేస్తే వాడు బిజినెస్ రన్ అవుతాడు. అందుకని యూ షుడ్ నాట్ సీజ్ ద స్టాక్. నెక్స్ట్ స్పెషల్ సీజర్లో 2 ఉన్నాయట. డీమ్డ్ ఆర్ కన్స్ట్రక్టివ్ సీజర్ ఆర్ ప్రొహిబిటరీ ఆర్డర్ ఆఫ్ రిస్ట్రైన్. డీమ్డ్ కన్స్ట్రక్టివ్ సీజర్ అంటే ఏంటి? నాట్ పాసిబుల్ టు టేక్ ఫిజికల్ పొజిషన్. డీమ్స్ డ్యూ టు వాల్యూమ్, వెయిట్ అండ్ నేచర్. సో ఇక్కడ ఏంటంటే అది దాని ఏంటంట, దాని వాల్యూమ్లో కానీ, వెయిట్లో కానీ, నేచర్లో కానీ చూసిన తర్వాత అది నువ్వు కూడా పట్టుకెళ్ళావు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారు, చెక్ చేశారు, ఓకే సీజ్ చేసేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా పట్టుకెళ్ళకపోతున్నారు డ్యూ టు ద అంత హెవీ వాల్యూమ్ ఉంది అక్కడ. అప్పుడు ఏం చేస్తారు మనోడు? దాన్ని నాట్ పాసిబుల్ టు టేక్ పొజిషన్ అనుకున్న దాన్ని ఏం చేస్తారంటే డీమ్డ్ సీజర్ మేము సీజ్ చేసామని చెప్పి సీజ్ చేసి వచ్చేస్తాడు అక్కడ. బట్ ఎవడు టచ్ చేయకూడదు, దాన్ని టచ్ చేస్తే వాళ్ళు తీసిపోతారు. ఓకే. నెక్స్ట్ ప్రొహిబిటింగ్ ఆర్డర్ ఆఫ్ రిస్ట్రెయిన్, నాట్ పాసిబుల్ టు టేక్ ఫిజికల్ పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు రైడ్ చేయడానికి వెళ్ళావు, వాళ్ళ వైఫ్ ఫుల్ ఆర్నమెంట్స్ వేసుకుంది అనుకో, నువ్వు ఆర్నమెంట్స్ కోసం సీజ్ చేసేస్తానంటే ఆవిడ ఒప్పుకుంటా, గొడవడేస్తుంది. అప్పుడు ఏమంటున్నాడు? వేసుకుంటే వేసుకో, బట్ యూ షుడ్ నాట్ సెల్ దమ్. ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం అంతా నోట్ డౌన్ చేసుకుని వెళ్ళిపోవడమే. నాట్ పాసిబుల్ టు టేక్ ఫిజికల్ పొజిషన్ తీసుకోలేకపోతున్నారు ఫర్ ఎనీ అదర్ రీజన్స్. అప్పుడు ఏం చేయాలి? ద ఆథరైజ్డ్ ఆఫీసర్ మే సర్వ్ ఆర్డర్ టు ఓనర్ దట్ హీ షల్ నాట్ డీల్ విత్ సచ్ అసెట్ వితౌట్ అప్రూవల్. మా దగ్గర అప్రూవల్ తీసుకోకుండా ఆ ప్రాపర్టీని నువ్వేం చేయడానికి అధికారం లేదు నీకు. ఓకే. దాని తర్వాత ప్రిజంప్షన్ అండర్ సచ్. ప్రెజంప్షన్ అండర్ సర్చ్, ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, డాక్యుమెంట్స్, మనీ, బిలియన్ ఆర్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇట్ ఈజ్ ప్రెజ్యూమ్డ్ దట్. అక్కడ నువ్వు ప్రెజంప్షన్ అండర్ సెర్చ్ చేసేటప్పుడు నీకు ఆడి దగ్గర బుక్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మనీ, బిలియన్, జ్యువెలరీ ఏమైనా దొరికినప్పుడు దే బిలాంగ్స్ టు సచ్ పర్సన్. అది నీదే. ఆడేమంటాడంటే ఈ ప్రాపర్టీ అంతా నీ ఇంట్లో బంగారం దొరికింది, ఏదేదో దొరికే అసెట్స్, జ్యువెలరీ, ఆడేమంటాడు ఇది మా కూతురిది, ఇది మా అల్లుడిది, ఇది వాళ్ళది, వీళ్ళదంటే మేము ఎవరిని పట్టించుకోం, అదంతా నీదే అని చెప్పి అది నీ పేరు మీద మేము బుక్ చేసుకుంటాం. ద ఎంటైర్ అసెట్స్ బిలాంగ్ టు సచ్ పర్సన్. ఎవడైతే అసెసింగ్ ఉన్నాడో వాడిదే అని మేము విల్ అస్యూమ్. దట్ ఈస్ ప్రిజంప్షన్, దట్ ఈస్ అవర్ ప్రిజంప్షన్. వీ డోంట్ లిజన్ టు యువర్ స్టోరీస్. కంటెంట్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రూ. అర్థమైందా? కంటెంట్ ఆఫ్ బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రూ. ఇప్పుడు నీకు అక్కడ వెతుకుతున్నప్పుడు నీకు కొన్ని బుక్స్ దొరికాయి, 2 రఫ్ నోట్స్లో రాసుకున్నాడు, జస్ట్ రఫ్ నోట్స్లో రాసుకున్నాడు అయినా ఇది పలానా అమౌంట్ పలానా వ్యక్తి దగ్గర ఉన్నాయి, ఇక్కడ వీడికి ఎంత లోన్ ఇచ్చాను, మన బిజినెస్ అక్కడ ఉంది, దాని ప్రాఫిట్ ఎంత అని చెప్పి ఏదో సంథింగ్ రాసుకున్నాడు. ఇదంతా చూస్తే మనకు ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు ఏమంటున్నాడు? ఇది మాదది కాదు, ఇదంతా తప్పు అంటే మేమేమనుకుంటాం, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ట్రూ అని మేము అనుకుంటాం. కంటెంట్ ఆఫ్ ద బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆర్ ట్రూ అని మేము అనుకుంటాం. సిగ్నేచర్ ఆర్ అదర్ పార్ట్ ఆఫ్ ద బుక్స్ డాక్యుమెంట్స్ విచ్ సీమ్స్ టు బీ ఇన్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ పర్సన్ ఆర్ ఇన్ దట్ పర్సన్స్ హ్యాండ్ రైటింగ్. ఒకవేళ ఈ హ్యాండ్ రైటింగ్ కూడా ఎవరిదైనా సరే అది నీ హ్యాండ్ రైటింగ్ అని మేము అనుకుంటాం. ఇఫ్ ఆథరైజ్డ్, ఇదంతా ఒకటే సెట్ అనమాట. ఇఫ్ ఆథరైజ్డ్ ఆఫీసర్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద పర్సన్ సర్చ్డ్ బై హిమ్. ఇఫ్ ఆథరైజ్డ్ ఆఫీసర్ హ్యాస్ నో జ్యూరిస్డిక్షన్ ఓవర్ ద పర్సన్ సర్చ్డ్ బై హిమ్ ఆర్ if he found books assets of other person. ఇది ఏంటంటే స్టోరీ సేమ్. ఇప్పుడు మనం ఎక్కడ రైట్ చేస్తున్నాం? ఏపీలో రైట్ చేస్తున్నాం. ఇది ఒక హౌస్ను, ఇది హైదరాబాద్. వీడి దగ్గర రైట్ చేసేటప్పుడు మనకు కొన్ని బుక్స్ దొరికాయి. ఈ బుక్స్లో ఏమన్నాడు? హైదరాబాద్లో పలానా కంపెనీలో పలానా ట్రాన్సాక్షన్ జరిగాయి, అన్నీ ఇంత వస్తుందని రాసుకున్నాడు. ఇఫ్ ఆథరైజ్డ్ ఆఫీసర్, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆథరైజ్డ్ ఆఫీసర్కి ఇక్కడ రైట్ ఉండదు, ఎందుకంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఆఫీసర్స్ వేరుంటారు. సో దిస్ పర్సన్ కెనాట్ గో టు హైదరాబాద్ అండ్ కండక్ట్ హీజ్ వర్కింగ్స్ దేర్. సో వీడు ఏం చేస్తాడంటే హైదరాబాద్లో ఉన్న వీళ్ళ అసెసింగ్ ఆఫీసర్కి వీడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుట్ చేస్తాడు. దాని గురించి చెప్తున్నాడు.
If authorized officer has no jurisdiction over the person searched by him, or if he found books assets of other person, okay, authorized officer shall hand over the books assets to the etc. to assessing officer having jurisdiction over such other person. Okay. Within 60 days from the date of search was completed. ఆథరైజ్డ్ ఆఫీసర్ షాల్ హ్యాండ్ ఓవర్. ఎప్పుడు ఏం చేస్తాడట, ఇక్కడున్న ఆథరైజ్డ్ ఆఫీసర్ వీడికి ఇవ్వాలి. ఎప్పుడు లోపల ఇవ్వాలాడు, విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ సెర్చ్ వాజ్ కంప్లీటెడ్. సెర్చ్ అయిన విత్ ఇన్ 60 daysలో వాడికి ఏం ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. హ్యాండ్ ఓవర్ ద ఇన్ఫర్మేషన్. రిక్విజిషన్ అండర్ సెక్షన్ 132A. ఇఫ్ సెర్చ్ కండక్టెడ్ బై ద ఎనీ అథారిటీ అండర్ అదర్ లా, దెన్ ఆథరైజ్డ్ ఆఫీసర్ షాల్ రిక్వైర్ సచ్ అథారిటీ టు డెలివర్ books, assets or seized to him in as soon as possible. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఏం చేశాడు, దెన్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంట, షాల్ రిక్వైర్ సచ్ అథారిటీ టు డెలివర్ బుక్స్, అసెట్స్ ఎక్సెట్రా సీజ్డ్ టు హిమ్. త్వరగా ఇచ్చారో బాబు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. రిక్విజిషన్. అప్లికేషన్ ఆఫ్ బోర్డ్ బుక్స్ అకౌంట్స్ బుక్స్ అండ్ అసెట్స్ సీజ్డ్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్ డాక్యుమెంట్స్ షాల్ బి రిలీజ్డ్ విత్ ఇన్ 30 days. బుక్స్ ఆఫ్ ఏంటంట షాల్ బి రిలీజ్డ్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 147. ఫర్ రిటైనింగ్ బియాండ్ దిస్ పాస్వర్డ్ CIT ఈజ్ రిక్వైర్డ్. ఇప్పుడు సీజ్ చేసిన బుక్స్ ఎప్పుడు లోపల నువ్వు రిలీజ్ చేయాలి, విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ అయినా విత్ ఇన్ 30 daysలో నువ్వు ఏం చేయాలి, రిటర్న్ ఇచ్చేయాలి. ఒకవేళ మనీ, బిలియన్, జ్యువెలరీ, అదర్ వాల్యుబుల్ అసెట్స్ అయితే నువ్వు సీజ్ చేసారా, సీజ్ చేసిన తర్వాత వాడేమంటున్నాడు, ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇది సో అండ్ సో రీజన్ ద్వారా ఇలా వచ్చింది ఇన్కమ్ అని. అప్పుడు ఏం చేస్తున్నావు, అప్లికేషన్ మేడ్ బై ఎస్ఎస్సి ఏం చేశాడంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకొని అప్పుడు ఏమంటున్నాడు, ఎప్పుడు పెట్టుకోవాలి అప్లికేషన్, వాడు అసెట్స్ని పట్టుకుపోయాడు. ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగితే విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇన్ విచ్ అసెట్ వాజ్ సీజ్ చేసిన ఆ ఎండ్ ఆఫ్ ద మంత్ నుంచి విత్ ఇన్ 30 daysలో నువ్వేం చేయాలి, విత్ ఇన్ 30 daysలో యూ హ్యావ్ టు మేక్ అన్ అప్లికేషన్ టు ద అసెసింగ్. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ సోర్స్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని చెప్పి నువ్వు నేచర్ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇఫ్ అసెసింగ్ ఆఫీసర్ సాటిస్ఫైడ్ హీ మైట్ రిలీజ్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్, ఎవరు అప్రూవల్ తీసుకోవాలి, asset released to the SSC with prior approval of CIT after adjusting any existing tax liability. Asset released to the SSC with prior approval of CIT after adjusting any tax liability. అంటే ఏంటి, ఇప్పుడు 100 రూపాయలు ఆడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు, ఎంత 50 రూపీస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఇంకా ఎంత ఉంది 50 రూపీస్. ఈ 50 రూపీస్కి నువ్వు ఏం చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేయాలంటే అడ్జస్ట్ చేసేసి మిగిలింది ఎంత 40 తీసుకోవాలి. మిగిలింది ఏదైతే ఉందో విత్ ఇన్ 120 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంక్లూజన్ ఆఫ్ సర్చ్, విత్ ఇన్ 120 daysలో నువ్వు అది వాళ్ళకి రిటర్న్ ఇచ్చాలి. ఓకే. అన్ఎక్స్ప్లెయిన్డ్ అసెట్ ఏంటి, వాట్ ఈస్ ద అన్ఎక్స్ప్లెయిన్డ్ అసెట్, కెన్ బి యూటిలైజ్డ్ టు రికవర్. ఆడేమీ ఎక్స్ప్లెయిన్ చెప్పట్లేదు అనుకో, నువ్వేం చేయాలంటే అదే డబ్బుల నుంచి నువ్వు ట్యాక్స్ లైబిలిటీ రికవర్ చేయాలి. అండ్ న్యూ లైబిలిటీ యాజ్ పర్ ద సెక్షన్ 147 ఏం చెప్తుంది, క్యాష్ పెనాల్టీస్ పే చేయాలి, ట్యాక్స్ లైబిలిటీ పే చేయాలి, పెనాల్టీస్ పే చేయాలి. ఫస్ట్ యూటిలైజ్ మనీ అవైలబుల్ అగెన్స్ట్ లైబిలిటీస్. ఒకవేళ క్యాష్ ప్రాపర్టీ రెండు ఉన్నాయి, ఫస్ట్ క్యాష్ నుంచి యూటిలైజ్ చేసి లైబిలిటీస్ అన్ని సెటిల్ చేసాయి. ఇఫ్ అది సరిపోకపోతే అప్పుడు ఏం చేస్తాం, ఉన్న ప్రాపర్టీని కూడా సెల్ చేసేస్తాం. అండ్ ఇఫ్ ఎనీథింగ్ అన్ని లైబిలిటీస్ పే చేసింది అయితే ఇంకా సర్ప్లస్ ఉంటే అప్పుడు రిటర్న్ చేస్తాం అది. ఇఫ్ అసెట్ రిమైన్స్ ఆఫ్టర్ డిశ్చార్జింగ్ ఆల్ లైబిలిటీస్ హ్యాండ్ ఓవర్ ద అసెట్ టు ద ఎస్ఎస్సి. అప్పటికి ప్రాపర్టీస్ నుంచి కూడా పే చేసిన తర్వాత ఇంకా నీ దగ్గర మిగులుతుంటే ప్రాపర్టీ, అప్పుడు ఏం చేస్తావు ఎంతైతే క్లోజింగ్ కలిగిందో దాన్ని నువ్వేం చేస్తావు,
ఎస్ఎస్సికి రిటర్న్ ఇచ్చేస్తా. విత్ దిస్ వీ కంప్లీటెడ్ రా.